దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. అంతక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఇచ్చిన వాక్యము మన వినుకుల్లో దేవుడు దీవించును గాక. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉంటారు. మోషే గారిని తీసుకోనండి, అహరోను తీసుకోనండి, దావీదును తీసుకోనండి, సొలొమోనును తీసుకోనండి, మీ ఇష్టం ఏ ఒక్కరిని తీసుకున్నా సరే వారిలో ఏదో ఒక చిన్నపాటి లోపం ఉంటుంది. మోషేని తీసుకోనండి, కోపం అని ఉంటుంది. దావీదును తీసుకోనండి, పాపం ఉంటుంది. దానియేలు గురించినటువంటి విషయాలు చదవండి, ఆయన గురించి నెగిటివ్ నోట్ అనేది ఒక్కటి కూడా కనపడదు. ఏ విషయంలోనూ ఆయనలో నెగిటివ్ అనేది ఎక్కడ కనిపించదు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం ధ్యానించేటువంటి దానియేలు. అతని గురించి అతని తోటి పనివారు కొలీగ్స్ చెప్పినటువంటి చక్కటి సాక్ష్యం ఏంటంటే అతనిలో నేరమైనను తప్పైనను చేయవాడు కాడు. దేవుని విషయంలో అంటే దేవుణ్ణి అడ్డు పెట్టి దానియేలుని ఆపగలం తప్ప ఇంకా ఏ విషయంలో దానియేలులో భూతద్దం పెట్టి చూసినా సరే ఒక తప్పు కనుగొనలేం. ఎంత చక్కటి సాక్ష్యాన్ని ఇక్కడ చూస్తాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోని అతని గురించినటువంటి చరిత్ర మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా చాలు. దానియేలు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం వస్తుంది. ఈయన సుమారుగా 14-17 సంవత్సరాల మధ్యలో యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే యెరూషలేము మీదకి చెరకొచ్చాడు. ఈ చెరకొచ్చినటువంటి క్రమంలో రాజు యొక్క కుటుంబీకులను, రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ, ఆ దేశంలో జ్ఞానులు, శాస్త్రులు, గొప్పవారు ఎవరైతే ఉన్నారో అంటే సెలెక్టెడ్గా వాళ్ళని, మూడవది యెరూషలేము దేవాలయంలో సొలొమోను దేవాలయంలో ఉన్నటువంటి బంగారపు ఉపకరణాలే కానీ, దానిలో వేయబడినటువంటి కానుకలే కానీ, బంగారమే కానీ వీటన్నిటినీ తీసుకుని బబులోనికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అష్పెనజు అనేటువంటి నపుంసకుని పిలిచి, మన దేశంలో ఏ లోపము లేని వారు, జ్ఞానము కలిగిన వారు, విద్య కలిగిన వారు, మరి ప్రాముఖ్యంగా నా దగ్గర నిలవగలిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని రండి. ఇందులో బబులోను నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నా సరే వాళ్ళు కూడా తీసుకుని రండి అని చెప్పినప్పుడు నపుంసకుడు వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళకి 3 సంవత్సరములు ట్రైనింగ్ ఇవ్వండి. ఫుడ్ విషయంలోనే కానీ, చదువు విషయంలో కానీ, సకల విద్యల విషయంలో కానీ అన్ని విషయాల్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు అందరికీ, ఇశ్రాయేలు నుంచి వచ్చిన వాళ్ళకి, ఈ నలుగురికి, బబులోను రాజ్యం ఉన్నటువంటి కల్దీయులకి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ రోజే వీళ్ళ పేరు మారుస్తారు. పేర్లు మార్చి దానియేలు వాళ్ళందరితో చెప్తారు, రాజు ఏదైతే ఫుడ్ తింటాడో
ఆ ఫుడ్ వీళ్ళకి. రాజు ఏదైతే పానం చేస్తారో ఆ పానమే వీళ్ళకి. కఠోరమైనటువంటి విద్యలను నేర్పాలి. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ ఏమంటారంటే నపుంసకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేము అన్నిటికీ ఓకే కానీ ఈ భోజనం మాత్రమేమో చేయలేము. నపుంసకుడు అంటాడు, మీరు తిననంటే కనుక నా ఉద్యోగము పోతుంది. సరే, ఒక 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి. 10 రోజులు శాకాహారము, విత్తనాలు, మంచినీళ్ళు ఇవి మాత్రమే ఇవ్వండి. 10 రోజుల్లో చూడండి, వాళ్ళ ముఖము కన్నా మా ఫేస్ ఇంక కొంచెం కలగా ఉంటే ఓకే, లేకపోతే ఆ భోజనమే మాకు పెట్టండి. ఇద్దరు అగ్రీ అవుతారు. కొంచెం భయంగానే 10 రోజులు గడుస్తుంది. 10 రోజులకి నపుంసకుడు చూస్తే రాజు యొక్క ఆహార పదార్థాలు భుజించే వాళ్ళకన్నా ఈ నలుగురు ఫేస్లు ఎంత కలగా ఉంటాయో నపుంసకుడు అగ్రీ అవుతారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నపుంసకుడు వాళ్ళందరం తీసుకొస్తే కేవలం 4 మిగులుతారు. ఆ 4 కూడా ఎవరంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. వాళ్ళలో దానియేలు ఇంకా నిలబడతాడు. ఆ దానియేలు గురించి వ్రాయబడినటువంటి చక్కటి మాట ఏంటంటే 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతంతట నుండి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారందరి కంటేను 10 శ్రేష్ఠులని తెలియబడెను. ప్రైజ్ హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. కల రాగానే 2వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. కల కంటాడు, లేచేటప్పుడు కల మర్చిపోతారు. ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను, గారడి విద్య వాళ్ళను, శాస్త్రులను వీళ్ళందరూ పిలిపిస్తారు. అందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత రాజు చెప్తాడు, మీకు ఎంత బంగారం ఇవ్వమన్నా, కానుకలు ఇవ్వమన్నా, డబ్బులు ఇవ్వమన్నా అన్నీ ఇస్తాను. నాకు ఏం చెప్పాలంటే రాత్రి ఒక కల కన్నాను, కల మర్చిపోయాను, కల చెప్పండి. అందులో వాళ్ళు అంటారు, అయ్యా ఇది దేవదూతలు తప్ప ఎవరు చెప్పలేరయ్యా, దేవదూతలు మనుషుల మధ్యలో ఉండలేరయ్యా, కాబట్టి ఇది ఎవరు చెప్పలేరయ్యా అని చెప్తారు. మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు నాకు నేను కనినటువంటి కళ చెప్పాల్సిందే. నేను మర్చిపోయినటువంటి కళ ఎవరైతే చెప్తారో అప్పుడు మాత్రమే మీరు బతుకుతారు, లేకపోతే మీరు అందరూ చనిపోతారు. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు కూడా శాస్త్రుల లిస్టులోనే ఉన్నారు. ఇప్పుడు ఈ రాజు ఏమన్నాడు, శాస్త్రులందరినీ, గారడి విద్య గల వాళ్ళందరినీ చంపేస్తున్నారు. అంటే చంపబోయే వారిలో ఎవరున్నట్లు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఉన్నట్టు. వీళ్ళందరికీ చాటింపు వేశారు. ఎవరు ముందుకు రావట్లా. విషయం దానియేలుకు తెలిసి దానియేలు ఏమంటాడు తెలుసా? నేను చెప్తాను అండు. 2వ అధ్యాయంలో 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. నేను వెళ్ళి చెప్పేస్తాను అందులో. తన స్నేహితులందరూ చెప్పాడు, అయ్యా మనం నశింపపోకుండా ఉండాలి అంటే ఈ రాత్రి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ మన జ్ఞానము పనికిరాదు, మనము దేవుణ్ణి అడగాలి. దానియేలు మాత్రమే ప్రార్థన చేయాల. తన స్నేహితులందరినీ ఆ రాత్రంతా దేవుని యొక్క పాదాల చెంతపడి గోజాడి అడిగితే దేవుడు ఆ కలభావం అనేది చెప్పాడు. కలభావం దానియేలు తెలిసిపోయిందమ్మా, తెలిసిపోయింది కదా, దేవుడు చెప్పేసాడు కదా. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? పరిగెత్తి వెళ్ళిపోయి రాజుకి చెప్పేయాలి. నేను కాబట్టి చెప్పగలుగుతున్నాను, ఇది ఎవరు చెప్పలేరు, నేను మాత్రమే చెప్పగలను. ఇవేమన్నా రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పినటువంటి చక్కటి మాట అదేంటంటే 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఈ జ్ఞానము ఎలా వచ్చింది అంటే పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి మాత్రమే మర్మములు తెలపగలడు.
ఆయనే నాకు ఈ మర్మాన్ని తెలియపరిచాడు. ప్రజలు హల్లెలూయా. ఆ మర్మము ఏంటి అంటే, ఒక పెద్ద విగ్రహం కనబడింది కదా రాజా. దాని యొక్క తల బంగారముతోను, రెండవది భుజములు రెమ్ములు వెండితోను, ఉదరము తొడలు ఇత్తడితోను, మోకాళ్ళు పాదాలు సగమేమో ఇనుముతోను సగంతో మట్టితోను, ఇలా మిక్స్డ్ ఉన్నటువంటి ఒక భారీ విగ్రహము నీ కల్లో కనపడింది కదా మహారాజా అని అడుగుతాడు. నెబుకద్నెజరు సంతోషపడతాడు. అవును, నేను కన్నా కళ ఇదే రాజా. కళ మాత్రమే కాదు, దాని భావము కూడా నా దేవుడు నాకు తెలియపరిచాడు. బంగారముతో ఉన్నటువంటి ఆ తల ఏదైతే ఉందో అది మరెవరో కాదు రాజా, నువ్వే. బబులోను సామ్రాజ్యము బంగారముతో ఉంది. ఈ దేశాన్ని, ఈ ప్రాకారములను, ఈ లోకాన్ని ఏలేటువంటి అవకాశము, అధికారము మీకే ఇచ్చారు. తల తర్వాత కొంచెం కిందికి వస్తే ఏముంటుందమ్మా అంటే, అమ్మా వెండితో ఉన్నటువంటి భుజాలు రెమ్ములు, అది మరెవరో కాదయ్యా, మీ తర్వాత మాదియా పారసిక సామ్రాజ్యం వస్తుంది. బంగారంతో పోల్చుకుంటే ఈ వెండి అనేది కొంచెం తక్కువది. సో తర్వాత వచ్చినటువంటి మాదియా పారసిక రాజ్యము ఇక్కడ వెళ్తాయి. తర్వాత కొంచెం కిందకు వస్తే ఉదరము తొడలు ఇత్తడితో ఉన్నది. చూడడానికి గట్టిగానే ఉంటుంది, కానీ అంత బలమైనది కాదు. అది గ్రీకు రాజ్యం. తర్వాత కిందకు వస్తే తొడలు అరికాళ్ళు, అవి సగం ఒక పక్క ఇనుముతోను ఒక పక్క మట్టితోను. అంటే ఇనుము ఎంత బలంగా ఉంటుందో మట్టి అంత బలహీనంగా ఉంటుంది. ఒకటే రాజ్యం, కానీ అందులో ప్రజలు సగమైపోతారు. కొంతమంది బలహీనులు ఉంటారు, ఒకరు బలమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్య పొసగకు ఉంటారు, వాళ్ళు గ్రీకు దేశస్తులు. రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలభావం చెప్పినందుకు మా ఊదరంగు వస్త్రం ధరించి, బంగారపు కడియాన్ని తొడిగించి, ఆ దేశం ఉన్నటువంటి వాళ్ళందరికీ, శాస్త్రులు, జ్ఞానులు, పరిశీలు, వాళ్ళందరి మీద అధికారిగా ఈ యొక్క దానియేలును నెబుకద్నెజరు రాజు నియమిస్తాడు. కొన్ని రోజులైన తర్వాత నెబుకద్నెజరు యొక్క కొడుకు రాజైనటువంటి బెల్షస్సరు రాజు అవుతాడు. రాజుల తర్వాత ఒక మంచి పార్టీ అనేది బెల్షస్సరు రాజు ఏర్పాటు చేసుకుంటాడు. సగం పార్టీ అయిపోతుంది, అందరూ తాగేసి మత్తులవుతారు. రాజు అయినటువంటి బెల్షస్సరుకు ఒక ఆలోచన వస్తుంది, ఎప్పుడు తాగేటువంటి ఈ పాత్రలు తాగితే ఏం బాగుంటుంది. మా నాన్న ఏం చేశాడు అంటే, యెరూషలేము దేవాలయం నుంచి ఉపకరణాలు తీసుకొచ్చాడు కదా, వాటిలో తాగుదాము. అవి ఏంటి అంటే అమ్మా, దేవుని కొరకే ప్రతిష్ఠించినటువంటి ఉపకరణాలు. బెల్షస్సరు వాటిలో మందు వేసుకుని తాగుదామని ఆలోచన చేసి వాటిని తీసుకుని రమ్మని దానిలో నుంచి తాగుతూ ఉంటే ఒక పెద్ద చెయ్యి పైనుంచి వచ్చి రాయటం అనేది ప్రారంభిస్తుంది. అందరూ చూస్తూ ఉంటారు, కానీ దాని యొక్క భావం అనేది ఎవరు ముఖమేమో ఎర్రగా అయిపోతుంది. బెల్షస్సరుది తాగింది మొత్తం దిగిపోతుంది. ప్రజలందరూ భయపడతారు. ఏంటి ఆ రాత, ఏంటి రాత, ఆ చెయ్యి ఎవరిది ఏంటి, ఎవరికి తెలియక టెన్షన్ అయిపోతూ ఉంటారు. రాజుకి అసలు ఏమీ అర్థం కాదు, ప్రాణం పోయేంత సిచ్యువేషను. తన భార్య ఈ దేశంలో, ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు దానియేలు. మీ తండ్రి గారు ఆయన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాడు, ఆయనైతే దాని భావాన్ని చెప్పగలడు. వెంటనే పిలిపించమంటారు, వస్తారు. నీవేనా దానియేలు అంటే, నేనే దానియేలు అని చెప్తారు. ఆ భావము నాకు చెప్పగలవా అంటే, తప్పకుండా చెప్తాను అని చదువుతాడు. ఏంటమ్మా మాటలు, మెనే మెనే టేక్ కేర్ ఆఫ్ అస్. దాని అర్థం చెప్తారు, రాజా నీ పని అయిపోయింది, నీ పనులన్నీ ఖాతా వేస్తే నువ్వు తేలిపోయావు. అర్థం కాని పరిస్థితి, ఏమీ అర్థం కావట్లా. నా పని అయిపోయిందని చెప్పగానే ఆ రాత్రే ఈ కల్దీల దేశం మీదకి మాదియా
పారసిక రాజులు వచ్చి రాజైనటువంటి బెల్షజరును చంపేస్తారు. చంపేసిన తర్వాత రెండవ రాజు పోయి ఇప్పుడు మూడవ రాజు వస్తారు. ఆ మూడవ రాజు అయినటువంటి దర్యావేషు. దర్యావేషు వచ్చిన మొదటి నుంచి దానియేలుకి మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఒక 120 మందిని ఏం చేద్దామంటే అధికారులుగా నియమిద్దాం. ఆ 120 మంది మీద ఒక ముగ్గురిని ప్రధానులుగా నియమిద్దాం. ఆ ముగ్గురులో ఒకడే దానియేలు. ఎక్కడైనా దేవుడు దానియేలుని మంచి పొజిషన్లో పెట్టాడు. ముగ్గురులో ఒకడు దానియేలు, కానీ దర్యావేషు ఆ ముగ్గురులో దానియేలుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, బాధ్యతలు ఇస్తూ ఉన్నారు. ఆ మిగతా ఇద్దరితో సహా కింద ఉన్నటువంటి 120 మందికి దానియేలు మీద ఈర్ష వచ్చేసింది. వాళ్ళందరూ అనుకున్నారు, ఇందాక మనం చదివే మాట, దానియేలుని మనం ఏమీ చేయలేము, ఇలా ఉంచితే దానియేలు తప్ప మనం ఎవరు మీకు కనపడము, దానియేలులో ఏదన్నా లోపమో ఎత్తి రాజుకు చూపించాలి, కానీ ఏ లోపమో మనం ఆయనలో కనుగొనలేం, ఒక్క విషయంలో తప్ప. అదేంటి అంటే దేవుని విషయంలో తప్ప. కాబట్టి ఒక ప్లాన్ చేద్దాం. అదేంటి అంటే దానియేలు దినముకు 3 సార్లు కంపల్సరీగా ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనమేం చేద్దాము అంటే ఒక 30 రోజులు, అంటే ఒక నెల రోజులు కావాలని వంతా ప్రోడక్ట్ చేశారు. ఒక నెల రోజులు నిన్ను తప్ప ఇక వేరెవ్వరిని కూడా మొక్కకూడదు. మాట అయితే తప్పుతారేమోనని దానియేలు కోసం వాళ్ళు ఏం చేశారు తెలిసి ఏకంగా శాసనం, ఇప్పుడు మనకి జీవో అంటారు కదా, శాసనం తయారు చేయించి రాజ్యమంతా దండోర వేయించారు. రాజు కూడా ఒకంత ఆశ్చర్యపడి, ఎందుకంటే ఒక 30 రోజులు నన్నే ప్రార్థించాలి అంటే ఏ రాజు కాదంటాడు చెప్పండి. వెంటనే శాసనం చేశాడు, మొత్తం దండోర వేసారు. సాయంత్రం అయింది, నక్కల్లాగా చూస్తూ ఉన్నారు. దానియేలు ఎప్పుడు ప్రార్థన, శాసనం ఉండనే మరేముండనే, నేరుగా వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. వీళ్ళకి కావాల్సింది అదే కదా. గబగబా రాజు దగ్గరకు వచ్చారు, అయ్యా ఒక 30 రోజులు మిమ్మల్ని తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు కదా, కానీ దానియేలు మీకు మొరక్కకుండా మరి దేవునికి మొరక్కాడు. గొప్ప విషయం, మీరు అక్కడ చదువుకోండి, భలే ఉంటుంది. ప్రొద్దుగుంకే లోపల, సూర్యుడు అస్తమించే లోపల దానియేలుని ఎలా తప్పిద్దామా అని ఎవరు ఆలోచించారు తెలుసా? రాజు ఆలోచించాడంట. అంటే ఎంత మంచి పేరు దానియేలు పొందుకున్నాడు చూడండి. నన్ను మొక్కమంటే నన్ను మొక్కలేదని యాక్చువల్గా దర్యావేషుకి కోపం రావాలి, కానీ దర్యావేషుకు కోపం రాలా. అంత దానియేలుకి పనిష్మెంట్ ఇవ్వాలంటే ప్రాణం ఒప్పట్ల. వాళ్ళేమో నొక్కి చెప్తూ ఉన్నారు, రాజా నీ మాట శాసనం, నీ శాసనం తప్పనిసరిగా నెరవేరాలంతే అని 2 సార్లు మళ్ళీ ప్రశ్న చేస్తే రాజు తప్పించలేక ఏం చేస్తారమ్మా, సింహాల బోనులో దానియేలుని వేసేసి రాజు వెళ్ళి ఆ రాత్రంతయు ఉపవాసం ఉండి నిద్రపోక దానియేలు కోసమే కనిపెడతాడు. ఒక రాజు ఒక మనిషి కోసము ఎంతలాగా ఆలోచిస్తున్నాడు చూడండి. తెల్లవారింది, రాజుకు వేరే పని ఏం పెట్టుకోలే, వచ్చి అక్కడ రాయబడిన మాట దొక్క స్వరముతో, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతాడు. దానియేలు బ్రతుకున్నామని అడగట్లా, ఏమన్నా తెలుసా, దానియేలు నీ దేవుడని యెహోవా నిన్ను రక్షించనా అని అడిగితే రాజు చిరంజీవకుడు గాక నా దేవుడు నన్ను రక్షించింది. ఎంత సంతోషపడిపోయాడు రాజున దర్యావేషు. పైకి తీసుకొచ్చాడు. దీనికి కుట్ర పన్నింది ఎవరయ్యా అంటే ఎవరో తెలుసా, ఈ మిగతా అధికారులు. రాజు ఏం చేశారంటే అధికారులను వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా ఏం చేయాలంటే అదే సింహపు బోనులో వేసేయండి. కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ బోనులో వేస్తే కింద పడకుండానే క్యాచ్ పెట్టి తినేసినాయి అంట సింహాలు. దానియేలేమో సింహాల బోనులో ఉండి చక్కగా పాటలు పడుకున్నాడు, ప్రార్థన చేశాడు. పైన దర్యావేషు ఉపవాసం ఉన్నాడు, లోపల సింహాలు ఉపవాసం ఉన్నాయి. అధికారుల యొక్క కుటుంబాలు అధికారులు కింద పడితే పడకుండానే నోరు అలాగా ఆవలించి క్యాచ్ పెట్టి కింద పడకుండా తీసిపేసినాయి అంట. మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎట్టి పరిస్థితులైన మనల్ని కాపాడతాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు అనడానికి ఈయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తిరిగి మహా
ప్రధానులందరిలోనూ దానియేలును ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా దానియేలుకు ఒక చక్కటి ప్రమోషన్ ఇస్తారు. మాదియా పారసిక తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది. దానిలో ప్రముఖమైన వాడు కోరెషు రాగానే దేవుడు కోరెషు మనసు మార్చగానే వచ్చిన వాళ్ళందరిలో ప్రముఖులైన వారిని మీరు మీ యెరూషలేముకు వెళ్ళండి, మీ దేవాలయాన్ని కట్టుకోండి అనగానే వెళ్ళినటువంటి ప్రముఖులలో దానియేలు ఒకడు. అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రేమించేటువంటి యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించేటువంటి బాధ్యతలో కూడా దానియేలు చేపట్టి అక్కడ కూడా దేవుని యొక్క పనిని చేశాడు. సుమారుగా 15 సంవత్సరాల వయసులో బబులోనికి వెళ్ళాడు. 75 సంవత్సరములు బబులోని చెరలో ఉన్నాడు. అంటే తన జీవితంలో మెజారిటీ బబులోనిలో ఉన్నాడు. అందరూ దాసత్వంలో ఉన్నారు. కానీ దానియేలు అక్కడ దాసత్వంలో ఉన్నట్టమ్మా. ఆయన ఎవరు అంటే యోధా రాజవంశకులో ఒకడు. బానిసగా ఉండాల్సిన వాడిని బానిసలందరిలో నుంచి తీసేసి ఎక్కడ పెట్టాడంటమ్మా? రాజు పక్కనే పెట్టాడు. ఎక్కడ 4 రాజులు మారుతారు. ఏ రాజు వచ్చినా, ఏ రాజ్యం వచ్చినా, ఏ సామ్రాజ్యం వచ్చినా దానియేలు ప్లేస్ మాత్రం రాజు పక్కనే. కారణం ఏంటో తెలుసమ్మా? కారణం ఏంటంటే ఏ అవకాశం వచ్చినా ప్రతి అవకాశంలోనూ దేవుని గురించి గ్రీకు వారికి కానీ, కల్దీలకు కానీ, మాదియా పరసిక వాళ్ళు కానీ వాళ్ళందరికీ దేవుని గురించి చూపించే ప్రయత్నం వచ్చినప్పుడల్లా చూపించాడు. మాదియా వాళ్ళే చెప్తున్న మాట, ఈయన లోపమే లేదు, దేవుని విషయం తప్ప ఏ తప్పు దానియేలు చెయ్యడు. కాబట్టే బానిసగా ఉండాల్సినటువంటి దానియేలును ప్రధానుల్లో ఒకడిగా, అధికారుల్లో ఒకడిగా, ప్రధానమంత్రి పొజిషన్లో దేవుడు ధ్యానం పెట్టాడు. ఫుడ్ విషయంలో కూడా సాక్ష్యం చూపిస్తాడు, పేరు విషయంలో సాక్ష్యం చూపిస్తాడు, జీవిత విషయంలో సాక్ష్యం చూపిస్తాడు, ఉద్యోగ విషయంలో సాక్ష్యం చూపిస్తాడు, కొలీగ్స్ మధ్య సాక్ష్యం చూపిస్తాడు. ఏం చేసినా ప్రతి విషయంలోనూ తన సాక్ష్యాన్ని దానియేలు నిలుపుకుంటాడు. కాబట్టి దేవుడు దానియేలు ఒక సాక్షిగా నిలబెట్టాడు. నీవు కూడా అలా నిలబడగలిగితే, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దానియేలు హెచ్చించిన దేవుడు మనల్ని కూడా తప్పగా హెచ్చిస్తాడు, నిలబడతాడు, బలపరుస్తాడు. అటు కృప నీవు నేను మనందరము కూడా పొందుకుందుము గాక.